హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం బీజగణితంలోని కారణాంక విభజకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న 1 - 4/x + 4/x² = 0. 1 - 4/x + 4/x² 0 అయితే 2/x విలువ. సో 1ని 1 స్క్వేర్గా రాయండి. మధ్యలో ఉన్నటువంటి -4/xని -2 × 1 × 2/x + 2/x² రాసినట్లయితే చూడండి, ఇది ఏ రూపంలో ఉందంటే 1 - 2/x² 0లా ఉంది. సో 1 - 2/x = 0 అవుతుంది. సో 1 = 2/x. సో ఇక్కడ 2/x విలువ అడిగారు, 1 వస్తుంది. సో ఆప్షన్ 3 1 ఈజ్ రైట్ ఆన్సర్. a - b³ + b - c³ + c - a³ యొక్క కారణాంక విభజన అన్నారు. యాక్చువల్గా మనకి a + b + c = 0 అయితే a³ + b³ + c³ = 3abc అవుతుంది. అలాగే ఇక్కడ a - b + b - c + c - a కూడా 0 కాబట్టి దీని కారణాంక విభజన ఏమవుతుందంటే 3 × a - b × b - c × c - a అవుతుంది. సో 3 × a - b × b - c × c - a ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4a⁴ + 4a³ - 7a² - 4a + 4 యొక్క వర్గమూలం అన్నారు. దీన్ని ఆప్షన్ మెథడ్లో చేయాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తే అంటే 2a² - a - 2 × 2a² - a - 2 చేస్తే ఇదే వస్తే ఇదే సరైన వర్గమూలం అవుతుంది. ఒకవేళ దాంతో రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. 2a² + a - 2 × 2a² + a - 2 చేస్తే 4a⁴ + 4a³ - 7a² - 4a + 4 వస్తుంది. దీంతో చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది సరి అయిన సమాధానం. 4a⁴ + 81 యొక్క కారణాంక విభజన చూడము. మనకిచ్చినటువంటి 4a⁴ + 81ని ఇక్కడ మొదటి పదాన్ని 2a² గాను, అలాగే రెండో పదాన్ని 9 రాస్తాం. a² + b² వచ్చింది కాబట్టి ప్లస్ 2ab రాసినట్లయితే 2 × 2a² × b అంటే 9. సో మనం ఎంత యాడ్ చేసామో అంతే సబ్ట్రాక్ట్ చేయాలి. 2 × 2a² × 9. సో ఇంతవరకు 2a + 9 2a² + 9 అవుతుంది. -2 2s 4 4 9s వచ్చేసి 36a² అవుతుంది. సో 2a² + 9 -6a² అవుతుంది. ఇప్పుడు a² - b² ఫామ్లో ఉంది. ఏమవుతుందంటే a + b × a - b అవుతుంది. 2a² + 9 -6a అవుతుంది. 2a² + 6a + 9 × 2a² - 6a + 9 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. a² - 4a - 1 = 0 అయితే a² + 1/a² యొక్క విలువ. సో a² - 4a - 1 = 0. దీన్ని a² - 1 = 4a రాస్తాం. సో a² - 1/a = 4 అవుతుంది. a²/a అంటే a అవుతుంది, -1/a. సో a - 1/a 4 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే a - 1/a² = 4² అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, a² - 2 × a × 1/a + 1/a² = 4² అంటే 16 అవుతుంది. సో ఏకి క్యాన్సిల్ అయిపోతే a² + 1/a² = 16 -2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. సో 16 + 2 18 వస్తుంది. ఇక్కడ అడిగింది a² + 1/a², అది 18 వచ్చింది. సో ఇక్కడ 18 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఖచ్చిత వర్గము కానిదేది అని ఇచ్చారు. ఇక్కడ 9x² - 30x + 25ని 3x - 5 రాయొచ్చు కాబట్టి ఇది ఖచ్చిత వర్గమే. అలాగే 225x² + 270x + 81ని 15x + 9 రాయొచ్చు కాబట్టి ఇది కూడా ఖచ్చిత వర్గమే.
అలాగే 4a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 4ab ప్లస్ 2bc ప్లస్ 4acని 2a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్గా రాయొచ్చు. కానీ దీన్ని అలా రాయటానికి పాసిబుల్ లేదు. దీన్ని 8x మైనస్ 25 ఇంటూ 8x ప్లస్ 25గా రాస్తాం కానీ వర్గ రూపంలో రాయలేము. కాబట్టి అడిగినటువంటి ప్రశ్న ఖచ్చిత వర్గం కానిదేది అని. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. x² మైనస్ 18x ప్లస్ 4k ప్లస్ 1 అనే సమాసము ఒక ద్విపది యొక్క వర్గమైన k విలువ. చూడమ్మా, మనకి ఇచ్చినటువంటి x² మైనస్ 18x ప్లస్ 4k ప్లస్ 1 అనేది ఒక ద్విపది యొక్క వర్గము అని చెప్పిచ్చారు. సో దీన్ని x² మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకునేవాడు. మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో x ఉంది ఇంటూ ఇక్కడ 9 రాస్తే సరిపోయింది. కాబట్టి లాస్ట్ వన్ ఏమైందమ్మా 9² అవుతుంది. అంటే కాన్స్టెంట్ టర్మ్ ప్లేస్లో ఏముంది 4k ప్లస్ 1 ఉంది. కాబట్టి 4k ప్లస్ 1 అనేది 9² అంటే 81 అవుతుంది. దాని నుంచి 4k ఈక్వల్ టు 81 మైనస్ 1, 4k ఈక్వల్ టు 80, k ఈక్వల్ టు 80/4 20 వస్తుంది. ఇక్కడ 20 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యము 2x² ప్లస్ 11x ప్లస్ 5 సెంటీమీటర్స్ మరియు దాని పొడవు x ప్లస్ 5 సెంటీమీటర్స్ అయినా దాని వెడల్పు ఎంత అన్నాడు. వెడల్పు రావాలంటే వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి వైశాల్యము బై పొడవు వేస్తాము. అంటే 2x² ప్లస్ 11x ప్లస్ 5 బై x ప్లస్ 5 అని రాస్తాము. 2x² ప్లస్ 11x ప్లస్ 5 బై x ప్లస్ 5 అంటే 2x² ప్లస్ 11x ప్లస్ 5 బై x ప్లస్ 5 అంటే చూడండి దీన్ని ఎలా రాస్తామంటే x ప్లస్ 5 ఇంటూ 2x ప్లస్ 1గా రాస్తాం బై x ప్లస్ 5. సో ఈ x ప్లస్ 5 x ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే 2x ప్లస్ 1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 8a² b² c 12a³ b² c³ 16ab² c² గసాక అన్నారు. చూడండి అన్నింటిలో 4 యొక్క గుణిజాలు ఉన్నాయి. 8, 12, 16 కాబట్టి 4 వస్తుంది. తర్వాత a² ఉంది, ఇక్కడ a³ ఉంది, a కాబట్టి లీస్ట్ అనేది a కాబట్టి a రాయండి. తర్వాత ఇక్కడ b² ఉంది, b² ఉంది, b² అన్నింటిలో b² కామన్గా ఉంది కాబట్టి b². అలాగే c³ c² కాబట్టి c అనమాట. 4ab² c 4ab² c అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. a² మైనస్ b² ఇంటూ c ప్లస్ b² మైనస్ c² ఇంటూ a నకు కారణాంకములు. సో ఇచ్చినటువంటి సమాసం a² మైనస్ b² ఇంటూ c ప్లస్ b² మైనస్ c² ఇంటూ a. cతో మల్టిప్లై చేయండి. a² c మైనస్ b² c ప్లస్ b²a మైనస్ c²a అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ a² cని మైనస్ c²aలోంచి పక్కన రాసుకోండి. a² c మైనస్ c²a పక్కన రాయండి. అలాగే ఇక్కడ b²a మైనస్ b² cని పక్కన రాసుకోండి. ఈ రెండిట్లోంచి ఏసీని కామన్ చేసినట్లయితే ఇక్కడ ఏ మిగులుతుంది, మైనస్ ఇక్కడ సి మిగులుతుంది. అలాగే ఈ రెండిట్లోంచి కామన్గా b² కానీ చేసినట్లయితే ఏ మైనస్ సి వస్తుంది. సో టోటల్గా ఏ మైనస్ సి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఏ మైనస్ సి ఇంటూ ఏసీ ప్లస్ b² వస్తుంది. అలాగే ఇదైనా ఉండొచ్చు సమాధానంలో. ఏ మైనస్ సి ఇంటూ ఏసీ ప్లస్ b² ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈక్వల్ టు 3 అయినా x ప్లస్ 2 హోల్ పవర్ 6 ప్లస్ 1 బై x ప్లస్ 2 హోల్ క్యూబ్ విలువ. చూడండి మనకి ఇచ్చింది x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. దాని నుంచి x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 ఇంటూ x ప్లస్ 2 వస్తుంది. దీన్ని బోత్ సైడ్స్ క్యూబ్ చేసినట్లయితే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b చేస్తే 3 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇది వచ్చేసి x ప్లస్ 2 హోల్ పవర్ 6 ప్లస్ 1
ఇది వచ్చేసి ప్లస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. ఇది వచ్చేసి 27 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్ టు 27లోంచి ఈ 9 సబ్ట్రాక్ట్ చేస్తే 27 మైనస్ 9 వచ్చేసి 18 ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ని తీసుకురండి. ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 18 వస్తుంది. ఇక్కడ 18 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈక్వల్ టు 8 మరియు వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై ఈక్వల్ 12 అయిన ఎక్స్ ప్లస్ వైనకు సాధ్యమయ్యే విలువ. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈక్వల్ టు 8 మరియు వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై ఈక్వల్ 12 అయితే ఎక్స్ ప్లస్ వైనకు సాధ్యమయ్యే విలువ అన్నారు. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అలాగే ఇక్కడ ఎక్స్వై టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్వై టర్మ్ ఉంది, 2xy ప్లస్ వై స్క్వేర్. ఇక మిగిలిపోయినాయి చూడండి, ఇక్కడ ఎక్స్ మిగిలిపోయింది, ఇక్కడేమో వై మిగిలిపోయింది, ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12. సో ఇంతవరకు వచ్చేసి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12. సో ఈ 2 టర్మ్స్లోంచి ఎక్స్ ప్లస్ వై కానీ కామన్ చేస్తే ఈ 2 టర్మ్స్లోంచి ఎక్స్ ప్లస్ వై కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఎంతమ్మా 12 8 20 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఎక్స్ ప్లస్ వైని 4 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 5 వస్తుంది. సో 4 5s 20 అంటే ఏమై ఉండొచ్చు, ఒకటి 4 ఒకటి 5 అయి ఉండొచ్చు. లేదా ఎక్స్ ప్లస్ వై అనేది -5 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై అనేది -4 అవుతుంది. సో -5 ఇంటూ -4 కూడా 20 వస్తుంది. ఈ ప్రాబ్లంలో అడిగింది ఎక్స్ ప్లస్ వైనకు సాధ్యమయ్యే విలువ. సో ఎక్స్ ప్లస్ వై అనేది 4 అవుతుంది, -5 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x అయితే ఎక్స్ పవర్ 9 ప్లస్ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఎక్స్ పవర్ -9 ప్లస్ ఎక్స్ పవర్ -7 ఈక్వల్ టు, చూడండి ఇది ఈ ప్లస్ 2x ఇటు తీసుకొస్తే ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ -1 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ అనేది 1 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 9 1, 1 పవర్ 7 1 పవర్ 9 1, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 9 1 ప్లస్ 1 పవర్ 7 1, 1 పవర్ -9 1, 1 పవర్ -7 1. అంటే వీటన్నిట్లు ఎంత ఘాతం ఉన్నా ఒకటి ఘాతం దాని విలువ ఒకటే అవుతుంది. 1 1 1 1 4 1s ఎంతమ్మా 4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అనేది 2 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ విలువ అన్నారు. చూడండి ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² 2 అని ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఎంత అని అడిగారు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అంటే 2 యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 యాడ్ చేయాలి. ఇది ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 + 2 4 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 వస్తుంది. కానీ మనల్ని ఏం అడిగారు, x³ ప్లస్ 1/x³ అడిగారు. బోత్ సైడ్స్ క్యూబ్ చేద్దాం. క్యూబ్ చేస్తే x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2³ అవుతుంది. ఓకే, సో ఇది x క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ఎంతమ్మా 2³ అంటే ఎంత 8. సో x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు 8 - 3 2s ఎంతమ్మా 6. సో 8 - 6 అనేది 2 వస్తుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 125a³ - 1/27b³ యొక్క ఒక కారణాంకం అని చెప్పి ఇచ్చారు. ఇది a³ - b³ ఉంది కాబట్టి ఇక్కడ 5a హోల్ క్యూబ్ 5a హోల్ క్యూబ్ - 1/3b³ రాస్తాం. సో ఇక్కడ అలా రాసినట్లయితే ఇప్పుడు a³ - b³ ఫామ్లో ఉంది. దీని ఫార్ములా ఏంటంటే a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² అవుతుంది. సో ఇక్కడ a ప్లేస్లో 5x మైనస్ b ప్లేస్లో 1/3b కాబట్టి 5a - 3b 5a - 1/3b అనేది అసలు ఆప్షన్స్లోనే లేదు కాబట్టి a² ప్లస్ ab ప్లస్ b²లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ a ప్లేస్లో 5a ఉంది. సో 5a హోల్ స్క్వేర్ అంటే 25a² ప్లస్ ab, ఏ వచ్చేసి ఎంతమ్మా 5a
బి వచ్చేసి 1/3b ప్లస్ బి స్క్వేర్ అంటే 1/3b హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 25a² ప్లస్ 5a/3b ప్లస్ 1/9b స్క్వేర్ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, 9 × x + y² - 16 × x - y హోల్ స్క్వేర్కి కారణాంకములను అడిగారు. మనకి ఇచ్చింది ఇది. ఇక్కడ 9 × x + y² 3 × x + y హోల్ స్క్వేర్ గాను, -16 × x - y హోల్ స్క్వేర్ని 4 × x - y హోల్ స్క్వేర్ గాను రాసాం. సో చూడండి, ఇది 3తో మల్టిప్లై చేయండి, 3x + 3y హోల్ స్క్వేర్, -4తో మల్టిప్లై చేయండి, 4తో మల్టిప్లై చేస్తే 4x - 4y హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది, a² - b² ఫామ్లో ఉంది. అంటే అప్పుడు ఏమైంది, a + b అంటే 3x + 3y ప్లస్ b అంటే 4x - 4y ఇంటూ a - b అంటే 3x + 3y మైనస్ b అంటే 4x - 4y, 3x 4x 7x, 3y - 4y -1y, సో 7x - y ఇంటూ ఇదేమైందంటే ఇది 3x, ఇది -4x, సో -1x, ఇది +3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, +3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y + 7y, 3y + 4y, 3y + 4y అంటే 7y అవుతుంది. చూడమ్మా, ఇక్కడ 3x - 4x అంటే -x, 3y + 4y అంటే 7y అవుతుంది. సో టోటల్గా ఏమొచ్చింది మనకి, 7x - 1y ఇంటూ 7y - 1x వచ్చింది. చూడండి, ప్రాబ్లంలో 7x - y ఇంటూ 7y - x అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. a³ + b³ = 91, a + b = 7 అయితే ab యొక్క విలువ. చూడమ్మా, ఇక్కడ a³ + b³ తెలుసు, a + b తెలుసు. a³ + b³ = a + b హోల్ క్యూబ్ - 3ab ఇంటూ a + b అవుతుంది ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a³ + b³ అంటే 91, a + b హోల్ క్యూబ్ అంటే 7³ -3ab ఇంటూ a + b వచ్చేసి 7. 7³ అంటే 343. ఈ -3ab ఇంటూ 7 -3ab ఇంటూ 7 ఇటు వస్తే 21ab. ఈ +91 ఇటు తీసుకెళ్ళండి, -91, 3 - 1 2 అవుతుంది. అలాగే 14 - 9 5 252 వస్తుంది. 21ab = 252 అంటే 21 12s కాబట్టి ab అనేది 12 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 3x² - 48 యొక్క కారణాంకము కానిది అన్నాడు. ఇందులో 3x⁴ - 48 యొక్క కారణాంకము కానిది అని ఇచ్చారు. ఇందులో నుంచి 3 కామన్ చేస్తే x² మైనస్ 3 16s కాబట్టి 4² రాయొచ్చు. సో 3 × x² + 4 × x² - 4 అవుతుంది. ఈ x² - 4ని మళ్ళీ x + 2 × x - 2గా రాస్తాం. అంటే కారణాంకాలు x + 2 అవుతుంది, x - 2 x² + 4 అవుతుంది. చూడండి, ఇక్కడ x - 2 x + 2 x² + 4, x - 4 అనేది కారణాంకం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, x³ + 4x² + x - 6 యొక్క కారణాంక విభజన అన్నాడు. ఇందులో మనం 1 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 4 + 1 6 - 6 0 అవుతుంది. కాబట్టి x - 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. సో x - 1 అనేది రెండిట్లో ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు x - 1 అనేది కారణాంకం కాబట్టి 1 తోటి ఇందులో ఉన్న ఫ్యాక్టర్స్ని హార్నర్ సింథసిస్ మెథడ్లో అప్లై చేస్తాం. 1 4 1 -6 ఇక్కడ 0 రాసేయండి. 1 1s 1. ఓకే, 4 + 1 5, 1 × 5 5, 6, 1 × -6 -6 0 అయిపోతుంది. సో x² + 5x + 6 = 0 అంటే x + 2 × x + 3 వస్తుంది. కాబట్టి అనదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి వస్తాయి. సో x - 1 ఒకటి, x + 2 × x + 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు పూర్ణ సంఖ్యలు మరియు దాని వైశాల్యము ఒక పూర్ణ సంఖ్య. ఒక భుజం పొడవు 21 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయిన అతి చిన్న భుజం పొడవు.
చూడండి మనకి ఇక్కడ చుట్టుకొలత అనేది 48 సెంటీమీటర్లు ఇచ్చారు. అలాగే ఒక భుజం కొలత వచ్చేసి 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 10 ఒకటి ఉంది, 17, 12, 11 అలా ఇచ్చారు. సో వీటిని ఆప్షన్స్ మెథడ్లో ఒక భుజం కొలత తీసుకొని చేద్దాం. సో ఇక్కడ 10 అనేది తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది బీగా తీసుకుందాం. బి అనేది 10 అని తీసుకుంటే అప్పుడు ఏ అనేది 21, బి 10 కాబట్టి 31 అయితే సి వచ్చేసి 17 వస్తుంది. సో ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే చుట్టుకొలత అనేది 48 కాబట్టి 48/2 అంటే 24 వస్తుంది. సో వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం వచ్చేసి ఏమవుతుందంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వస్తుంది. సో అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వచ్చేసి 24 మైనస్ ఏ వచ్చేసి 21, 24 మైనస్ 10 అలాగే 24 మైనస్ 17. సో చూడండి 24 ఇంటూ 3 అలాగే ఇది 14, ఇది వచ్చేసి 7 వస్తుంది. సో ఇప్పుడు చూడండి 24ని 4 ఇంటూ 3 ఇంటూ 4 3 12 ఇంటూ 2 3 ఇంటూ 14ని 7 ఇంటూ 2 ఇంటూ 7గా రాద్దాం. సో చూడండి ఇక్కడ 2 3s ఉన్నాయి, ఒక 3 బయటకు వస్తుంది. అలాగే ఈ 4లోంచి 2 బయటకు వస్తుంది, 2 2s ఉన్నాయి, ఒక 2 బయటకు వస్తుంది, 2 7s ఉన్నాయి, ఒక 7 బయటకు వస్తుంది. సో ఇది 84 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. అంటే 10 సెంటీమీటర్స్ తీసుకుంటే వైశాల్యం అనేది పూర్ణ సంఖ్య వచ్చింది. కాబట్టి ఇచ్చిన కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. కాబట్టి 10 సెంటీమీటర్స్ అనేది అతి చిన్న భుజం కొలత అవుతుంది. సో ఆప్షన్ 1 10 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x² + 5xy + x + my - mని x, yలో రెండు రేఖీయ కారణాంకాలుగా రాసిన m విలువ ఎంత? చూడండి మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఇది. దీన్ని రేఖీయ కారణాంకాలుగా రాయటం అంటే ఎలా రాద్దామంటే x + a ఇంటూ x + 5y + bగా రాద్దాం. x + 5y ఎందుకు రాసామంటే ఇక్కడ మొదట x కామన్ చేస్తే వచ్చేది x + 5y, అందుకని x + 5y + bగా రాసాం. ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే x ఇంటూ x + 5yగా రాస్తాం కాబట్టి దీనికేమో ఏని యాడ్ చేస్తాము, దీనికి వచ్చేసి బీని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి దీన్ని మల్టిప్లై చేద్దాం. x + a ఇంటూ x + 5y + bని మల్టిప్లై చేద్దాం. xతో చేస్తే x² + 5xy + bx వస్తుంది. ఏతో చేస్తే ax + 5ay + ab వస్తుంది. సో చూడండి x² + 5xy + x కామన్ చేస్తే a + b వస్తుంది + 5ay + ab అవుతుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ని కంపేర్ చేద్దాం. లైక్ టర్మ్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చేసి a + b ఉంది. సో a + b 1 అయింది. అలాగే y కోఎఫిషియంట్ 5a ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ m, సో 5a = m. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ab ఈక్వల్ టు -m అవుతుంది. చూడండి ఇక్కడ ab ఈక్వల్ టు -m అంటే ఎంతమ్మా 5a. సో ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతే b అనేది -5 అవుతుంది. సో b -5 అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 = a - 5. సో దాని నుంచి a అనేది 1 + 5 అంటే 6 వస్తుంది. సో a అనేది 6 వచ్చింది. దీని నుంచి m వాల్యూ కనుక్కోవచ్చు. m అంటే 5a కాబట్టి 5 × 6 30 అవుతుంది. ప్రాబ్లంలో మనల్ని అడిగింది m వాల్యూవే. m వాల్యూ అనేది 30 వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 4x² - 8x - 60 అనే బీజీ సమాసానికి కారణాంకము కానిది ఏది? సో చూడండి ఇచ్చినటువంటి బీజీ సమాసంలో 4 అనేది కామన్ చేస్తే x² - 2x - 15 వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే 4 × x - 5 × x + 3 వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4 ఉంది, ఇది కారణాంకం అవుతుంది. x - 5 ఉంది, ఇది కారణాంకం అయింది. x + 3 ఇది కారణాంకం అవుతుంది. కానిది ఏంటంటే x + 5. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దీన్ని ఎలా రాస్తామంటే 1 × 15 -15 -15 కాబట్టి దీన్ని 5x + 3xగా రాసుకోండి. అప్పుడు x - 5 × x + 3 వస్తుంది. 9x² - 4/25 యొక్క కారణాంక విభజన అన్నారు. 9x² ని 3x² గాను -4/25ని 2/5 రాసుకోవచ్చు. ఇప్పుడు a² - b² ఫామ్లో ఉంది కాబట్టి a + b అంటే 3x + 2/5 × 3x - 2/5 అవుతుంది.
సో ఇది చూడండి, ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 27 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు. చూడండి, దీన్ని హార్నర్ సెన్సిస్ మెథడ్లో చేద్దాం. అలా చేయాలంటే కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -9, ఎక్స్ కోఎఫిషియంట్ 27, కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి -27. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3తో డివైడ్ చేయమన్నారు కాబట్టి 0 అనేది 3 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ కింద 0 రాసుకోవాలి. 1 + 0 1 అవుతుంది. సో ఇక్కడ ఎడిషన్ చేస్తాం, ఇక్కడ మల్టిప్లికేషన్. 3 1s ఎంతమ్మా 3, -9 + 3 -6 అవుతుంది. 3 × -6 -18 అవుతుంది. 27 - 18 9 వస్తుంది. 3 9s వచ్చేసి 27. సో ఇది 0 అయిపోతుంది. సో ఇక్కడ 1 అంటే x² అని, -6 కాబట్టి -6x, అలాగే ఇక్కడ 9 ఉంది. సో +9. సో మనకి ఏమొస్తుందంటే x² - 6x + 9 వస్తుంది. x² - 6x + 9 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సర్వ సమీకరణం కానిది ఏది? a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². ఇది సర్వ సమీకరణమే. అలాగే a × a - b = a² - ab, ఇది కూడా సర్వ సమీకరణమే. అలాగే ఇక్కడ ఉంది చూడండి, ఫోర్త్ వన్ చూడండి, a - b హోల్ స్క్వేర్ = a² - 2ab + b². ఇది కూడా సర్వ సమీకరణమే. సర్వ సమీకరణం కానిదన్నారు a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్ = 2 × a² + b² అనేది సర్వ సమీకరణం కానిది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2017 × 1983 విలువని కనుగొంటలో ఏ బీజీ సర్వ సమీకరణాన్ని ఉపయోగించడం వలన లబ్ధం విలువ సులభంగా కనుక్కోవచ్చు అంటే, చూడండి, 2017 × 1983ని ఎలా రాయొచ్చు అంటే 2000 + 17 × 2000 - 17 అంటే x + a × x - aగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం a + b × a - bగా రాసుకోవచ్చు. సో a + b × a - b a² - b² అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 21xy యొక్క అవిభాజ్య కారణాంక రూపం అంటే 21ని 3 × 7 × x × yగా రాస్తాం. కాబట్టి సో 3 × 7 × x × y అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + 4x - 45 = x + a × x + b అయితే a² - b² విలువ ఎంత అన్నారు? సో దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే x + 9 × x - 5గా రాసుకోవచ్చు. x + 9 × x - 5 అనేది x² + 4x - 45 వస్తుంది. సో a² - b² కనుక్కోమన్నారు. ఇక్కడ a ప్లేస్లో 9 ఉంది అంటే 9² మైనస్ b², b ప్లేస్లో వచ్చేసి -5 ఉంది. సో -5 హోల్ స్క్వేర్. 9² అంటే 81 -25, 81 - 25 అంటే 56 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. √a² + b² + c² -2ab + 2bc - 2ac విలువ ఎంత అన్నారు? జనరల్గా మనకి a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + c² + 2ab + 2bc + 2ca. కానీ ఇక్కడ 2 చోట్ల మైనస్ ఉంది. ఈ రెండిట్లో కూడా a అనేది కామన్గా ఉంది. ఇక్కడ a ఉంది, ఇక్కడ a ఉంది. కాబట్టి ఇదేమవుతుందంటే -a + b + c హోల్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే -a + b + c. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, a + b = c అయితే a³ + b³ - c³ విలువ ఎంత అన్నారు? చూడండి, a + b c అయితే a + b + c = 0 అవుతుంది. సో అప్పుడు a³ + b³ - c³ అంటే 3 × a × b × c వస్తుంది. సో 3 × a × b × c అనేది -3abc అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 6xy - 4y + 6 - 9x కారణాంక విభజన. చూడండి, ఇచ్చినటువంటిది రాసుకున్నాం. ఇక్కడ ఈ రెండిట్లోంచి 2yని కామన్ చేద్దాం. 2yని కామన్ చేస్తే ఈ 2 టర్మ్స్లోంచి ఇక్కడ 3x మిగిలిపోతుంది, -2 ఉంటుంది. ప్లస్ ఈ రెండిట్లో నుంచి 3 అనేది కామన్ చేస్తే 2 - 3x ఉంటుంది. కానీ ఇక్కడేమో 3x - 2 ఉంది, ఇక్కడేమో 2 - 3x ఉంది. చూడండి, 2y × 3x - 2. సో మైనస్ కామన్ చేస్తే 3x - 2 వస్తుంది ఇక్కడ కూడా. సో 2 టర్మ్స్లోంచి కామన్గా 3x - 2 చేస్తే 3x - 2 × 2y - 3 వస్తుంది. 3x - 2 × 2y - 3 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + x హోల్ స్క్వేర్
మైనస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 12ని కారణాంకాలుగా విభజించండి. చూడమ్మా, దీన్ని కారణాంకాలుగా విభజించాలంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ని ఏ అని చెప్పి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ 8a ప్లస్ 12 అవుతుంది. చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ 6a మైనస్ 2a ప్లస్ 12గా రాయొచ్చు. ఏ కామన్ చేస్తే ఏ మైనస్ 6, మైనస్ 2 కామన్ చేస్తే ఏ మైనస్ 6 అవుతుంది. సో ఏ మైనస్ 2 ఇంటూ ఏ మైనస్ 6 అవుతుంది. సో ఏ అంటే ఏంటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2, ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 అవుతుంది. సో ఇవే కారణాంకాలు అవుతాయి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. చూడమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2x మైనస్ 2గా రాస్తే ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2 కారణాంకాలు అవుతాయి. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2ని కారణాంకాలుగా విభజిస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 3, ఈ మూడిట్లో ఎక్స్ ప్లస్ 3 ఉంది. తర్వాత ఎక్స్ మైనస్ 2 ఈ రెండిట్లో ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2, తర్వాత ఎక్స్ ప్లస్ 2 ఇందులో ఉంది ఎక్స్ ప్లస్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 1. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 15ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 10 అనే బహుపదిని 3b ఇంటూ ఏ మైనస్ 2 చే భాగించగా వచ్చు భాగఫలము. చూడమ్మా, ఇక్కడ 15ab ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 10/3b ఇంటూ ఏ మైనస్ 2. సో ఈ బీకి బీ క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 5s. సో ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 10 అంటే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 5a ప్లస్ 10గా రాస్తే ఏ మైనస్ 2 ఇంటూ ఏ మైనస్ 5 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటమ్మా, 5a ఇంటూ ఏ మైనస్ 2 ఇంటూ ఏ మైనస్ 5 బై డినామినేటర్లో ఏ మైనస్ 2 ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 5a ఇంటూ ఏ మైనస్ 5 కావాల్సిన సమాధానం అవుతుంది. 5a ఇంటూ ఏ మైనస్ 5 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 39x³ ఇంటూ 50x² మైనస్ 98ని 26x² ఇంటూ 5x ప్లస్ 7తో భాగించగా వచ్చు భాగఫలము. చూడమ్మా, మనకి ఇచ్చినటువంటిది ఇది. ఇక్కడ 39/26 అని ఉంది. 13 టేబుల్ 13 3s 13 2s, అలాగే x² 1s x² క్యాన్సిల్ అయితే ఇక్కడ x మిగిలిపోతుంది. x² xలో x³ అవుతుంది. సో ఇక్కడ 50x² మైనస్ 98లోంచి 2 కామన్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 3x ఉంది, 2 కామన్ చేస్తే 25x² మైనస్ 49 ఉంటుంది బై 2 ఇంటూ 5x ప్లస్ 7 ఉంటుంది. ఈ 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3x ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5x హోల్ స్క్వేర్ మైనస్ 7 హోల్ స్క్వేర్గా రాస్తాం బై 5x ప్లస్ 7. సో చూడమ్మా, 3x ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే 5x ప్లస్ 7 ఇంటూ 5x మైనస్ 7 అవుతుంది బై 5x ప్లస్ 7 ఉంది. సో 5x ప్లస్ 7 5x ప్లస్ 7 క్యాన్సిల్ అయిపోతే 3x ఇంటూ 5x మైనస్ 7 వస్తుంది. 3x ఇంటూ 5x మైనస్ 7 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది అని 4 ఆప్షన్లు ఇచ్చారు. చూడండి, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్లో ఇలా ఉంది. చూడండి, 3x ప్లస్ 7 హోల్ స్క్వేర్, ఓకేనా. చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab లాగా రాద్దాం. 4a అంటే 3x ఇంటూ బి అంటే 7 ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 3x మైనస్ 7 హోల్ స్క్వేర్. చూడండి, 4 3s 12 12 7s వచ్చేసి 84. సో టోటల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఇది సరి అయినదే. నెక్స్ట్ వన్ చూడండి, 9p మైనస్ 5q హోల్ స్క్వేర్ ప్లస్ 180pq ఈక్వల్ టు 9p ప్లస్ 5q హోల్ స్క్వేర్గా రాశారు. చూడండి, ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంటే మాత్రం అది సరి అయినదే. సో ఇక్కడ ఏ ప్లేస్లో 9p ఉంది, బి ప్లేస్లో 5q ఉంది. సో 9p మైనస్ 5q హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 9p ఇంటూ 5q ఈక్వల్ టు 9p ప్లస్ 5q హోల్ స్క్వేర్. ఇది ఒక్కటి సరిపోతుంది. 5 4s 20 29s 180. సో ఇది కూడా సరి అయినదే. చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రావాలి, 4ab రావాలి. ఇక్కడ అలా వస్తో లేదో చెక్ చేద్దాం. 4pq
ప్లస్ 3q హోల్ స్క్వేర్ వచ్చేసి 4pq ప్లస్ 3q హోల్ స్క్వేర్ మైనస్ 4pq మైనస్ 3q హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లేస్లో ఏముండాలి, 4pq ఉండాలి. బి ప్లేస్లో ఏంటి, 3q. సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 4pq ఇంటూ బి వచ్చేసి 3q. సో 4 4 16, 16 3 వచ్చేసి 48. pq ఇంటూ q, pq స్క్వేర్ వచ్చింది, కానీ ఇక్కడ pqఏ ఉంది కాబట్టి ఇది సరికానిది. సో సరికానిది ఏంటంటే ఆప్షన్ 3. సో సరికానిది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.